ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు నామంలో సర్వశుభములు తెలియజేసుకుంటూ మరి దావీదు కీర్తన 5వ అధ్యాయము మనము ధ్యానం చేస్తూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి దావీదు అంటున్నారు, ప్రతి ఉదయము తన కంఠస్వరము దేవునికి వినిపిస్తున్నాడట. మరి ఆయన మాటల ద్వారా మనకేం చెప్పాలి అనుకున్నారంటే, ఉదయం లేవగానే మొదటితో దేవునితో మాట్లాడండి అని. అంటే దేవునితో ప్రారంభమయ్యే రోజు ఆనందంతో, ఒక రక్షణ కవచంలో దేవుని దిశతో నిండిపోతుంది. మరి గమనించారా? దేవుడు మన మాటలకి కాదు, మన నిట్టూర్పులను కూడా వింటాడంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది కదూ. ఇక్కడ దావీదు చెప్తున్నారు, నా మాటలకు చెవియొగ్గుము, నా నిట్టూర్పులను గమనించుము. మరి ప్రియమైన దేవుని పిల్లారా, కొన్నిసార్లు మనకు మాటలు రావు, కానీ మన హృదయపు లోతుల్లో ఉన్న నొప్పి దేవుని చెవికి చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఇక్కడ దావీదు మహారాజు ఏం చెప్తున్నారంటే, ఆయన హృదయ వేదనను ఆయన చెప్పకుండానే దేవుడు అర్థం చేసుకుంటున్నాడని ఆయన గమనించాడట. మరి 4-6 అంశాలు గమనించినట్లయితే దావీదు ఏం చెప్తున్నారంటే, దుష్టులు అహంకారులు మోసగాళ్ళు దేవుని సమక్షంలో నిలవలేరని. అంటే దేవునితో కలిసి నడవాలంటే మన హృదయం శుభ్రమై ఉండాలి. మన జీవితంలో పాపం, ద్వేషం, ఈర్ష్య, అహంకారం ఉంటే దేవునితో ఉన్న సంబంధం ఏమవుతుందట? బలహీనమవుతుందట. పవిత్రత దేవుని సమక్షానికి తాళం చెవి లాంటిదన్నమాట. కృప వల్లనే దేవుని దగ్గరికి వెళ్ళగలం. 7-8 వచనాలు గమనించినట్లయితే దావీదు చెప్తారు, నీ విస్తారమైన కృప చేత నేను నీ మందిరంలో ప్రవేశింతును. అంటే ఆయనకి తెలుసు, ఆయన మంచితనం వలన కాదని, ఆయన నీతి వలన కాదని, ఆయన కృషి వలన కాదని, కేవలము దేవుని కృప వలన మాత్రమే ఆయన ఆనందంగా ఉండగలడని మనకి ఇక్కడ చెప్తున్నారు. 9-10 వచనాలు చూసినట్లయితే దావీదును ఎదిరించిన వాళ్ళు మాయలు, మోసాలు, కుట్రలు చేస్తారు. కానీ దావీదు ఒకటి తెలుసుకున్నాడు, దేవుడు న్యాయమైన దేవుడు, దుష్టుల యుక్తులు ఆయన దగ్గర దాగవు అని తెలుసుకున్నాడు. మరి 11-12 అధ్యాయాలు గమనించినట్లయితే ఇక్కడ మనకు అద్భుతమైన వాగ్దానం, నీవు నీతివంతుని మీద కవచంలాగా నీ అనుగ్రహాన్ని పరిచెదవు అని. మరి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని దగ్గరకు వచ్చేవారిని దేవుడు రక్షణ కవచంతో చుట్టేస్తాడు. దేవుని ఆశ్రయించిన వారికి 3 వరాలు, అవి ఏంటో తెలుసా? ఆనందం, రక్షణ, అనుగ్రహ కవచం. దేవునితో మొదలయ్యే రోజు దేవునితో కలిసి ముగుస్తుంది. అది బలంతో, శాంతితో, విజయంతో నిండి ఉంటుంది. ప్రభువా, మీ కృపాతిశయములు, మీ కనికరములు మాపై రక్షణ కవచంలా ఉండాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.